హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ విధానంలో లెక్చరర్స్ మరియు ప్రొఫెసర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో వీటిని భర్తీ చేస్తున్నారు, మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో చూద్దాం. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RJIQTలో అంటే IIITలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. నూజివీడు ఏలూరు డిస్టిక్, ఆర్కే వ్యాలీ కడప డిస్టిక్, హెచ్ఆర్ల శ్రీకాకుళం డిస్టిక్, ఒంగోలు ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి IIIT కాలేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో లెక్చరర్స్, అలాగనే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. లెక్చరర్ వచ్చేసి PUC ప్రోగ్రామ్ కింద, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి బీటెక్ ప్రోగ్రామ్ కింద భర్తీ చేస్తున్నారు. PUC ప్రోగ్రామ్ కింద లెక్చరర్కి వచ్చేసి మ్యాథమెటిక్స్ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, బయాలజీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని భర్తీ చేస్తున్నారు. అలాగే బీటెక్ ప్రోగ్రామ్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ EEE, అలాగే ECE, MME సంబంధించినటువంటి అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో అదర్ సబ్జెక్ట్స్కు సంబంధించి కూడా అభ్యర్థుల్ని భర్తీ చేస్తున్నారు. బయాలజీ, ఇంగ్లీష్, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్ సంబంధించిన అభ్యర్థుల్ని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో భర్తీ చేస్తున్నారు. అలాగనే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్యాంపస్లో భర్తీ చేస్తున్నారు, రోస్టర్ పాయింట్ వారీగా కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. లెక్చరర్కి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే సబ్జెక్టు వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. బయాలజీకి సంబంధించి టోటల్గా 5 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. శ్రీకాకుళం క్యాంపస్లో 1 వేకెంట్ ఉంది, ఒంగోలు క్యాంపస్లో 4 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ వారీగా మీకు వేకెంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అంటే మీ కేటగిరీకి సంబంధించి వేకెన్సీని రోస్టర్ పాయింట్స్ అంటారు. వాటిలో మీకు వేకెన్సీస్ ఉన్నట్టయితే అప్లై చేసుకోండి. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి 17, ఇంగ్లీష్కి సంబంధించి 4, మ్యాథమెటిక్స్కి సంబంధించి 6, ఫిజిక్స్కి సంబంధించి 25, తెలుగుకు సంబంధించి 4, టోటల్గా కాంట్రాక్ట్ విధానంలో లెక్చరర్ విభాగంలో 61 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక కాంట్రాక్ట్ విధానంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే బయాలజీకి సంబంధించి 2 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 11 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఈ CSEకి సంబంధించి 34 వేకెన్సీస్, EEEకి సంబంధించి 23 వేకెన్సీస్, ECEకి సంబంధించి 38 వేకెన్సీస్, అలాగే అదర్ సబ్జెక్ట్స్కు సంబంధించి ఇంగ్లీష్ 6 ఖాళీలని, మేనేజ్మెంట్ 8 ఖాళీలని, మ్యాథమెటిక్స్ 5 ఖాళీలని, మెకానికల్కి సంబంధించి 5 ఖాళీలని, MMEకి సంబంధించి 1 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని 133 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. లెక్చరర్ ఉద్యోగాలని 61 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 194 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ కనుక మనం చూసినట్లయితే మొదటగా 1 సెమిస్టర్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా వర్క్ లోడ్ని బట్టి ప్రభుత్వ పరమైన ఉద్యోగస్తులు వచ్చే వరకు కూడా పొడిగించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియచేయడం అయితే జరిగింది. మరి శాలరీ విషయాలు చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 35,000 రూపాయలు, లెక్చరర్కి సంబంధించి 33,000 రూపాయలుగా శాలరీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా PhD క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు వచ్చేసి 5,000 రూపాయలు అదనంగా చెల్లించనున్నట్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక వీరి క్వాలిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే లెక్చరర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్లో చూసుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానికి లాస్ట్ డేట్ చూసినట్లయితే 22/1/24 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. ఎటువంటి హార్డ్ కాపీ కూడా అప్లికేషన్ సంబంధించి సెండ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇంకా ఈ పోస్టులకు సంబంధించి కూడా తదితర ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటిఫికేషన్లో ఉంది. నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో ఛానల్
సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి జాబ్ అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.